గాయ్స్ ఫస్ట్ టైం నా ఛానల్లో ఒక వ్లాగ్ అయితే చేశాను. అది ఒక పార్క్కి అయితే వెళ్ళాం పిల్లోళ్ళ కోసం. సో అది ఇక్కడ ఒక ఆటో అయితే ఎక్కి వెళ్ళాం మేము. అది ఈ వీడియో. ఇంకో వీడియోలో వచ్చి మళ్ళీ అక్కడ నుంచి దిగి ఇంకొక ఆటో ఎక్కి ఇంకో చోటుకి అయితే వెళ్ళాం మేము. అది ఈ సెకండ్ వీడియో. ఇంకోటి వచ్చేసి డైరెక్ట్గా అక్కడ నుంచి మన ఫైనల్ డెస్టినేషన్కి అయితే మేము రీచ్ అయిపోయాము. అది ఈ వీడియో. లోపలికి వెళ్ళాక చూపిస్తాను మీకంతా. ఇప్పుడే శిల్పారామంకి వచ్చినాం ఫ్యామిలీతో. హాయ్, ప్రస్తుతం మేము శిల్పారామంలో ఉన్నాము. ఇది పార్క్. ఇది అనంతపూర్ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం గేట్లో నుంచి ఎంటర్ అయినాము. ఇది చాలా కాలం కిందట దీన్ని కట్టినారు, ఈ పార్క్నంతా. ఇప్పుడు చాలా నీట్గా బాగా బ్రహ్మాండంగా చేసినారు. చిన్నపిల్లలు ఆడుకునేదానికి కానీ టైంపాస్ చేసేదానికే శని ఆదివారాల్లో చాలామంది ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి ఇది మనం కొంచెము ఇన్సైడ్ పోతే ఇంకా పిల్లలు ఆడుకునేటివి కానీ కొన్ని ఎక్స్ట్రాగా ఉండేదానికి, రెస్ట్ తీసుకునేదానికి, కలిసి మీటింగ్ పెట్టుకునేదానికి కానీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి చూపిస్తాము. ప్రస్తుతం లోపలికి పోదాం. ఓకే. సో ఇదైతే చేనేత కార్యక్రమంలో ఇది చేతితో కుడతారు కదా, చేనేత అంటారు. ఇది గాంధీ కాలంలో ఉంటుంది కదా. మీరు చూసినట్టయితే
అది గాంధీ కాలంలో మీరు గుర్తించవచ్చు, ఇది చేనేత కార్యక్రమము. సో ఇది ఇలా ఉంటుంది. నెక్స్ట్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి కలంకారీ చిత్రకళ, ఇది ఇంకొకటి వచ్చి బొబ్బిలి వీణ, వీళ్ళిద్దరూ అవి చేస్తున్నారు. సో ఇక్కడ ఇట్లాంటివన్నీ ఈ పార్కులో ఇవన్నీ ఉన్నాయి. మనం అన్నీ చూసుకున్నట్టయితే చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఆ కాలంలో ఎట్లా ఉండేవారో మనకి ఈ బొమ్మలతో మనం తెలుసుకోవచ్చు. తోలు బొమ్మలు అంటే ఇది లెదర్ పపెట్స్, ఇంగ్లీష్లో చెప్పేకైతే లెదర్ పపెట్స్ ఇవి. ఇది పాట్ తయారు చేసేది, ఇది కూడా ముందు ఓల్డ్ కాలంలో ఉండేది ఇది. ఇది చూడండి, ఇక్కడ అన్ని ఇట్లాంటివే ఉంటాయి ప్రతి ఒక్క చోట. చూడు ఇక్కడ అన్ని ఇట్లా వెనకాల సైడ్ ఇట్లా ఉంటుంది, అంతా ఓపెన్ ప్లేస్ ఇదంతా. సో ఇది వచ్చేసి బ్లాక్ స్మిత్. చూసినట్టయితే మీకు అన్నీ చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి సోది చెప్తారు కదా, అలాంటిది ఇది. సో ఇక్కడ ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. మనము చూడ్డానికైతే ఒక రోజు సరిపోదు, అసలు చాలా ఎంజాయ్ చేయొచ్చు. బోర్ కొట్టినప్పుడు అయితే మనం ఖచ్చితంగా ఈ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనంతపూర్లో. ఇది వచ్చేసి ఏటి కోపాక. సో అన్నీ ఇక్కడ ఇట్లాంటివన్నీ ఉంటాయి మనకి. కనిపించింది అనుకుంటున్నాను. సో ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రచ్చబండ. సో నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో చూద్దాం, అవన్నీ చూపిస్తాను మీకు, వెయిట్ చేయండి. బాబుని పట్టుకుంటాడు వాడు. ఇద్దరికైతే 80 అంట, ఒకరంటే 50. పెద్ద మనిషి అయ్యో బాబు ఎవరు అనుకుంటుంది. అది పెట్టు కార్తీక్, వాళ్ళకి పెట్టు. అదిగో పెడతాను. కూర్చోండి మీరేం ఇది కాదు. తీసిపోయినాడు. అది ఎక్కడి నుంచి అక్కడ ఇంకా భయం. సో మా అక్క చిన్న పాపలాగా మారిపోయింది, హార్స్ పైన కూర్చోంది చూడండి అంతా. సో అందరూ ఇక్కడ మాస్కులు కూడా వేసుకున్నారు. సో మీరు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి కరోనా, మీరు కూడా మాస్కులు వేసుకొని జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మన హెల్త్ ముఖ్యం ఫస్ట్, ఇదంతా ముఖ్యం కాదు. ఫన్ ఉండాలా, యాక్టివిటీ ఉండాలా, అలాగే హెల్త్ కూడా ఉండాలా, అవన్నీ చేయాలంటే. సో మీరు కూడా శానిటైజర్, మాస్క్, బీ కేర్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. అంత కేర్గా ఉండి మీరు లైఫ్ అయితే లీడ్ చేయండి. సో జాగ్రత్త. ఇంకా వ్లాగ్ని ఇంకా కంటిన్యూ చేద్దాం. సో మా అక్క అయితే ఇలా హార్స్ రైడింగ్ అయితే చేసింది. సో చాలా బాగానే వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళు వచ్చి చూసి ఇక్కడ విజిట్ అయితే చేశారు. సో వాళ్ళు చెప్పిన దానికే మేము కూడా మళ్ళీ ఇంకోసారి వచ్చాము ఇక్కడికి. వాళ్ళందరూ అయితే చేసుకొని వచ్చారు. ఇది చూడ్డానికి చాలా పెద్దది. ఎంత పెద్దగా అంటే ఇంకా చూపించాలంటే ఇది ఇంకో పార్ట్ 2 అవుతుంది.
ఇక్కడ చూడండి ఇద్దరు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. నేను తిరుగు చూపిద్దాం, అంతా చూపిద్దాం రా. వీళ్ళిద్దరు యూట్యూబర్స్ అంట, ఫేమస్ యూట్యూబర్స్, అంటే ఫ్యూచర్ యూట్యూబర్స్ వీళ్ళిద్దరు. సో ఇప్పుడు ఇంకొక దగ్గరికి అయితే వెళ్దాం మనము. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఇక్కడ అందరూ చాలా ఫుడ్ తెచ్చుకొని అయితే తింటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈసారి. వీళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరు వద్దు, వీళ్ళ గురించి ఏమొద్దు. వీళ్ళు పిలిచినా చెప్పరు, ఏమీ అడగరు. సుస్మితాక నువ్వు ఎక్కుతావా? లోకి ఎక్కుతావా నువ్వు? ఏం కాదు, పో. నువ్వు ఎక్కుపో, నాకొద్దు, నేనేం ఎక్కను. నేను ఆడ కూర్చుంటాను, కాదు అది ఎక్కుపోరా. ఇప్పుడు చూసారా చుట్టూ ఈ చెట్లు, ఈ పొదలు, ఇక్కడ ఎంతో ఇదిగా ఉన్నారు. కానీ రీసెంట్గా ఈ కరోనా అనేది మళ్ళా విజృంభిస్తుంది అనే న్యూస్ వినపడడంతో చాలామంది తగ్గించేసినారు. ఇందులో ఈ దినము సాటర్డే కాబట్టి పెద్దగా లేకపోవచ్చు, రేపు చాలా రష్ ఉంటుంది. రేపు చాలామంది జనం వస్తారు. ఇక్కడ యాక్చువల్గా మొదట్లో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఇక్కడికి బస్సులు కూడా ఉండే, సిటీ బస్సులు, ఇప్పుడు లేదు. కాబట్టి ఇక్కడంతా షేర్ ఆటోలలోనూ మామూలు ఆటోలలో వస్తారు. కానీ మొత్తానికి మాత్రము ఒకరోజు బిజీగా ఉండే వాళ్ళు హాయిగా వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే తిని హాయిగా రెస్ట్ తీసుకొని ఇది చేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ ఈ కరోనా అనేది న్యూస్ వింటున్నాం కాబట్టి చాలామంది 100% సేఫ్టీ కోసము మాస్కులు ధరించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంపులో కలిసినప్పుడు మాత్రం మాస్క్ మనకు ఉండే తీరల్లా. కాబట్టి దీన్నంతా మీరు జాగ్రత్తలు వహిస్తే ఈ కరోనా నుంచి మనకి పెద్ద ఇదిగా ఉండదు. కాబట్టి ఇదంతా చూసిన తర్వాత మీరు స్వామి తంబిశెట్టి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నమస్తే. సో ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే దాని దగ్గరికి వచ్చాము. ఇక్కడ నాకు ఇష్టమైన బ్రేక్ డ్యాన్స్ ఉంది గాయస్, అది చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఒక నిమిషం చూపిస్తాను మీకు. సో ఇది ఈ ట్రైన్ కూడా ఉంది ఇక్కడ. అయితే ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది తెలిసిందే బ్రేక్ డ్యాన్స్. ఈ బ్రేక్ డ్యాన్స్ వచ్చి మనలాంటి వాళ్ళు ఎక్కచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎంత బాగుందంటే అంత బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, వస్తే మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయండి, చేసే వెళ్ళండి ఇక్కడ నుంచి. సో గాయస్ ఇక్కడ చూడండి, వీళ్ళు అయితే ఇది ఎక్కేశారు, ఇదైతే తిరుగుతున్నారు వీళ్ళు. ఇది చాలా ఇష్టం కదా పిల్లలకి. మీకు కూడా ఇష్టమో లేదో, మీ పిల్లలకు కూడా ఇష్టం లేదో చెప్పండి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీకు ఇష్టమా కాదా అని. చూడండి వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే. ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు పిల్లలు. సో వీళ్ళ కోసమే కదా వచ్చింది, సో మాకు కూడా సంతోషమే. ఏమంటా స్టీరింగ్ పట్టుకో, ఇష్యూ స్టీరింగ్ పట్టుకో నాన్న.
సో గైస్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అందరికీ ఈ వీడియో అయితే రీచ్ అవ్వాలి, అప్పుడే నాకు హెల్ప్ అవుతుంది. సో ఆ తర్వాత షేర్ చేయండి, అందరితో షేర్ చేసుకోండి, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేసుకొని అందరూ చూడాల్సిన వీడియో ఇది. సో అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాస్ 94. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, అప్పుడు నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఫస్ట్ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి, ఫస్ట్ మీరే చూడొచ్చు. సో ఈ వ్లాగ్ కనుక మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కాబట్టి చేసేసుకోండి తొందరగా. అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ చేయాలో, ఎక్కడెక్కడ పోయి మేము చేయాలో అనేది మీరు ఇష్టమైన మీ ప్లేసెస్ ఇష్టమైన ఉంటాయి కదా, అవి మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము ఆ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాం. ట్రై కాదు, ఖచ్చితంగా చేసి అయితే పెడతాం ఇప్పటి నుంచి. సో దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.